ఇన్ని రోజులేదో ఒంట్లో బాగోక ఇంటి పట్టునే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఎన్నాళ్ళు పని పాట లేకుండా ఇంట్లోనే కూర్చోను, తిండి దండగా. ఏదో దెబ్బ తగిలింది కాబట్టి ఉండాల్సి వచ్చింది. వెళ్ళి మేనేజర్ని కలిసి జరిగిందంతా చెప్పి మళ్ళీ కంటిన్యూ అయిపోతేనే మంచిది కదా. ఇప్పుడే కదా కాస్త ఆరోగ్యం కుదుట పడింది, అప్పుడే ఉద్యోగానికి వెళ్ళాలా? అవును వాసు, ఇంకొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని ఆరోగ్యం పూర్తిగా బాగుపడ్డాక వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు బాగానే ఉన్నాను కదా. ఊరికి ఇంట్లోనే గోలు గిల్లుకుంటూ కూర్చుంటే బోర్ కొడుతుంది. అదే కాకుండా ఊరికే తిని కూర్చుంటే ఏం గౌరవంగా ఉంటుంది చెప్పు. ఒరే వాసు, ఆగరా. ఇలా ఈ బట్టలతోనే వెళ్తావా? నువ్వు ఉద్యోగానికి వెళ్ళదలుచుకుంటే నువ్వు రేవతి బట్టలు సర్దుకుని రండి, మన ఇంటికి వెళదాం. అక్కడి నుంచే ఉద్యోగానికి వెళదు గాని. అదేంటత్తయ్య అలా అంటారు? ఇప్పుడే కదా మనం అక్కడి నుంచి వచ్చాం. నిజమే రేవతి, మీరిద్దరూ ఇక్కడే ఉంటారనుకుని మిమ్మల్ని ఇక్కడ దించేసి వెళదాం అనుకున్నాను. కానీ వీడి వాలకం చూస్తుంటే ఇక్కడ సర్దుకుపోయేట్టు కనిపించట్లేదమ్మా. అందుకే అక్కడికే వెళదామంటున్నాను. అలా మాట్లాడతారేంటి వదిన గారు? వాసు ఇల్లరికం అల్లుడిగా ఉండడానికి గోపి ముందు ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ సడన్ గా ఎందుకు ఇలా మాట మార్చి మాట్లాడుతున్నారు? ఏం చేయమంటారు వదిన గారు? ఆ రోజు పరిస్థితి అది, ఈ రోజు పరిస్థితి ఇది. ఇప్పుడు మారిన పరిస్థితులేంటి? ఎందుకలా అంటున్నారు? అల్లుడికి మేమేం తక్కువ చేశాం? ఏదైనా అగౌరవపరిచేటట్టుగా ప్రవర్తించావా? అలాంటిదేదైనా జరిగితే చెప్పండి, సర్దుకు నీకు ముందు అలా జరగకుండా జాగ్రత్త పడతాం. అయ్యో, అదేం లేదు వదిన గారు. నేనలా మాట్లాడింది మీ గౌరవం కాపాడదామనే. మా గౌరవం కాపాడడానికి వీళ్ళని మీ ఇంటికి తీసుకెళ్తామంటున్నారా? నాకేం అర్థం కావటం లేదండి. చూడండి వదిన గారు, వీడిక్కడుండి ఉద్యోగానికి వెళ్తానంటున్నాడు. అదేమన్నా బాగుంటుందా చెప్పండి? ఇక్కడుండి వెళితే ఇరుగు పరుగు మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. గతంలో అలా మాట్లాడుకున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అలాంటి అవకాశం ఇవ్వడం దేనికి? వీడి పనికి వీడు వెళ్ళినా మిమ్మల్ని మొహం మీద ఏమైనా అడిగినా అడుగుతారు. మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. అందుకే వీడిని వద్దంటున్నాను. కానీ వీడు కాదు అంటున్నాడు. అందుకే అక్కడికి వెళదామంటున్నాను. అత్తయ్య, మీరనేది నాకేం అర్థం కావట్లేదు. ఇందులో ఇరుగు పొరుగు వాళ్ళు అనుకునేదేముంది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. నువ్వు ఒట్టి అమాయకురాలవమ్మా. నన్నేమని అడుగుతున్నారో తెలుసా? మీ వాసు ఇల్లరికి వెళ్ళాడంట కదా, అక్కడ గుడ్ల మీద కోళ్లాగా తిని కూర్చోవడమేనా, లేకపోతే మామగారితో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తున్నాడా అని అడుగుతున్నారు. వాళ్ళు చాలా ఆస్తిపరులు కదా, మామగారు అల్లుడు గారికి మంచి స్థాయి ఇచ్చాడా అని అడుగుతున్నారు. యక్ష ప్రశ్నలు వేసి నన్ను వేధిస్తున్నారమ్మా. నేను సమాధానం చెప్పలేక సతమతమైపోతున్నాను. నువ్వే చెప్పమ్మా. వీడిప్పుడు హఠాత్తుగా ఉద్యోగానికి వెళ్తానంటున్నాడు. వీడిప్పుడు ఆ పాత ఉద్యోగానికి వెళితే అందరూ ఏమనుకుంటారు? గొప్పింటి అల్లుడై ఉండి 6,000 జీతం కోసం ఉద్యోగానికి వెళుతున్నాడు అంటే అది మీ గౌరవంగా ఉంటుందా? అది వియ్యంకుడికే కదా అవమానం. అన్ని రకాలు ఉండి కూడా అల్లుడిని ఉద్యోగానికి పంపుతున్నారని ఎంత కక్కుర్తి మనిషి అని అన్నయ్య గారిని అనుకోరు? మీ అమ్మా నాన్నలకి అది చిన్నతనం కదమ్మా. అందుకే మరింటికి వెళదామంటున్నాను. ఏంటి వదిన గారు అలా అంటారు? ఆయన లేని టైంలో మీరిలా అంటే నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి? జీవితకాలం వీళ్ళు మాతో కలిసి సంతోషంగా ఉండాలని ఆశించాం. నన్నేం చేయమంటారు చెప్పండి? వీడా పనికి వెళ్లాల్సిందేనని మంకు పట్టుపట్టి మాట్లాడుతున్నాడు. వీడలా వెళితే మీకే అమర్యాదగా ఉంటుంది. ఆ చేసే ఉద్యోగమేదో ఇక్కడే మీ ఇంట్లోనే ఉండి చేసి మీ కుటుంబాన్ని పోషించొచ్చు కదా. మీ అబ్బాయి సంపాదన వాళ్ళకంత అవసరమా అని నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పను చెప్పండి? వదిన గారు, మీరేం తప్పుగా అనుకోకండి. మీకోసమే వాళ్ళని అక్కడికి రమ్మంటున్నాను. మీరు తొందరపడకండి. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. వాసు ఇక్కడుండి జాబుకు వెడితేనే కదా మా కుటుంబ గౌరవానికి నష్టం కలుగుతుంది. అల్లుడు గారు పనికి వెళ్లాల్సిన అవసరమే లేదు. అదేంటత్తయ్య, నేను జాబుకు వెళ్లకుండా 3 పూట్ల మెక్కి ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటే మా ఫ్రెండ్స్ మధ్య నాకేం విలువ ఉంటుంది? నేను అలా ఖాళీగా ఉండలేను. ఉద్యోగం పురుష లక్షణం. సంపాదించడం పురుష లక్షణమే, అది నేను కాదన్నరా. కానీ ఆ సంపాదనకి నువ్విక్కడి నుంచి వెళితే అవలక్షణంగా ఉంటుంది. నీకు వీళ్ళకి గౌరవంగా ఉండాలంటే నువ్వేదైనా వ్యాపారం చెయ్యాలి. అది చేసే సత్తా నీ దగ్గర లేదు. వట్టి చేతులతో ఏం వ్యాపారం చేయగలవు? అందుకే వెళదాం పద. ఏంటమ్మా నువ్వు మాట్లాడే మాటలు? నీ వాలకం చూస్తుంటే మావగారు నాకేదో కొత్త బిజినెస్ ఏర్పాటు చేసి ఇవ్వాలి, అది నేను చూసుకోవాలి అని నువ్వు ఎదురు చూస్తున్నట్టుంది. అంతేనా? నేనెదురు చూడటమేంట్రా? ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు రావి.
అలా మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? పక్కింటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఎలాగమ్మా? వాళ్ళని బిజినెస్ పెట్టించమను నువ్వు అడుగు అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాగని నేను మామగారిని అడగగలనా? ఒరేయ్, మనం మధ్యతరగతి వాళ్ళంరా. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలకు సమాధానం చెప్పేలా బతకడమే ముఖ్యంరా. అయితే నువ్వు అనేదేంటి? నేను ఇక్కడ ఉండి ఉద్యోగానికి వెళ్ళకూడదు, వెళ్తే అక్కడే ఉండాలి, అంతేనా? అంతేరా. సరే అయితే బయలుదేరు మరి. అల్లుడు గారు, తొందరపడకండి. మా పంచప్రాణాలన్నీ రేవతి మీదే. మా ప్రేమ ఆపేక్షలు అన్నీ దాని మీదే. అది లేకుండా మేము ఎలా బతకగలం? దాన్ని విడిచి మేము ఎలా ఉండగలం? వదిన గారు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. కాస్త ఓపిక పట్టండి. ఆయన రాగానే మీ గురించి ఏదైనా చేస్తారేమో అడిగి చూస్తాను. వద్దత్తయ్య, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నాకు ఇల్లరికమాలడుగా ఉండడం మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. ఏదో ఆ రోజు మా అమ్మ అన్నయ్య అన్నారని తల ఆడించాను. ఇప్పుడు మీరు మావయ్యతో మాట్లాడి నా కోసం బిజినెస్ ఏర్పాటు చేయిస్తే నేనేదో ప్లాన్ ప్రకారం ఇదంతా చేశానని, పథకం ప్రకారమే ఇంట్లో ఉన్నానని అదే జనం అనుకుంటారు. అందుకే వద్దత్తయ్య, మీరు ఆలోచన మానుకోండి. అయ్యో, అలా ఎవరు అనుకోరు బాబు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల మేం మీకేం ఇవ్వలేకపోయాం. అదే మేం పెళ్లి చేసుంటే వరకట్నం, నగలు అంటూ ఇచ్చేవాళ్ళం కదా. అల్లుడి చేత బిజినెస్ కూడా పెట్టించేవాళ్ళం. అదే ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి. వద్దత్తయ్య, మీరు ఏదేదో చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. నాకు ఇదేం నచ్చటం లేదు. ఏమంటావు రేవతి? నువ్వేం మాట్లాడవేంటి? ఏం లేదు వాసు, నీకు బిజినెస్ ఏర్పాటు చేయమని నాన్నతో నేనే మాట్లాడదాం అనుకున్నాను. కానీ భయం వేసి ఆగాను. ఇప్పుడు అత్తయ్య మాటలు, అమ్మ మాటలు కరెక్టే అనిపిస్తున్నాయి. అంటే మీరందరూ కలిసి నా నిర్ణయాన్ని కాదని నన్ను కట్టడి చేయాలని చూస్తున్నారా? ఆహా, ఎందుకు అలా మాట్లాడతావు? ఇదంతా లోకంలో సర్వసాధారణంగా జరిగేదే కదా. రేపు మన రాణికి పెళ్లి చేస్తే మన శక్తి కొద్దీ మనం ఏర్పాటు చేయమా? అలాగే వీళ్ళు అనుకుంటున్నారు. మొండితనంగా మాట్లాడి వీళ్ళ మనసుకు కష్టం కలిగించుకురా. అవును వాసు, కాస్త నా మాట విని సరే అని ఒక మాటను. కాస్త ఓపిక పట్టండి. నేను ఆయనతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. ఒరేయ్, వాళ్ళంతగా బతివలాడుతున్నారు. సరే నేను ఒక మాట అనరా, వాళ్ళు సంతోషిస్తారు. సరే, మీ మట్టుకు మీరు మాట్లాడుతున్నారు. మావయ్య అసలు ఒప్పుకుంటారా? దాని గురించి మీరెందుకు ఆలోచిస్తారు? నేను మాట్లాడి ఒప్పిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు బిజినెస్ చేస్తున్నారు అంతే. మీరు అడుగుతారు, ఓకే. అల్లుడు ఆశపడుతున్నాడు, ఓ బిజినెస్ ఏర్పాటు చేసి ఇవ్వండి అంటే అప్పుడు ఆయన నా గురించి ఏమనుకుంటారు? ఆయన దృష్టిలో నేను చీప్ అయిపోనా? ఎందుకు వాసు ప్రతి విషయాన్ని అలా ఆలోచిస్తావు? నువ్వు ఆశపడినట్టు మేమంతా ఎందుకు అడుగుతావు? మేమే ఆలోచించి అడిగినట్టు అడుగుతావు, సరేనా? సరే, మీరంతా అంటున్నారు కాబట్టి మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. కానీ నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు రాకూడదు. వదిన గారు, ఇప్పుడు మీకు సంతోషమే కదా? సరే, ఏం టిఫిన్ చేయమంటారు? ఇప్పుడేం వద్దండి, కడుపు నిండిపోయింది, మనసు తృప్తిగా ఉంది. ఈ సంతోషం చాలు. ఇంకో రోజొచ్చి చక్కగా భోజనమే చేసి పెడతాను. మరి నేను వెళ్ళొస్తాను. సరేనండి. అమ్మ రేవతి, నేను బయలుదేరతాను. సరే అత్తయ్య. అమ్మా హారతికి అళ్ళకద్దుకోండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, సర్వకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అమ్మా వరలక్ష్మి గారు రండి. బాగున్నారా? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం జగజ్జనని
నా అల్లుడు వ్యాపార విషయమై ఇతర దేశం వెళ్ళాడు. అతను వెళ్ళిన పని సక్రమంగా నెరవేరి లాభంతో తిరిగి వచ్చేలా చూడు తల్లి. నా కూతుర్ని పెళ్లి చేసుకున్న వేళా విశేషం వల్ల వాళ్ళకి బాగా కలిసొచ్చింది అనే పేరు దానికి వచ్చేలా చూడు తల్లి. నా కూతురు కాపురం చల్లగా సాగేలా ఆశీర్వదించు తల్లి. భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. వస్తానండి. మంచిదమ్మా, శుభం. ఓం శ్రీమాత్రే నమః. కావ్య, కావ్య, ఇదేంటే ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి ఇలా గుడికి వచ్చి కూర్చున్నావు? శుక్రవారం పూట ఎప్పుడైనా గుడికి రమ్మంటే కూడా రావు. అలాంటిది ఇట్లా ఒంటరిగా వచ్చి గుడిలో కూర్చున్నావేంటి? మీ అత్తగారింట్లో ఏమైనా గొడవ జరిగిందా? అబ్బే అలాంటిదేం లేదమ్మా. నీ మొహం చూస్తుంటే పరిస్థితులు మామూలుగా ఉన్నట్టు లేవు. ఏదో జరిగినట్టే ఉంది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను అడుగుతూనే ఉన్నాను కదా, ఏమీ లేదు ఏమీ లేదు అంటున్నావే కానీ నీ మొహం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. చెప్పమ్మా, మీ అత్తగారితో ఏదైనా గొడవ పడ్డావా? అవునమ్మా, సమస్య. సమస్య? అవునమ్మా, మల్స్ బిజినెస్ పని మీద వెళ్ళారు కదా, అది కుదరలేదు. ఈ ట్రిప్ అంతా వేస్ట్ అయిపోయింది. అంతా సెటిల్ అయి ఉంటే కోట్లలో లాభం వచ్చి ఉండేది. అది మన చేయి జారిపోయింది. నేను పొద్దున్న ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నాతో చెప్పి బాగా ఫీల్ అయ్యారమ్మా. ఆ విషయం విన్నప్పటి నుండి నా మనసులో లేదు. ఆఫీస్లో కూర్చుని పని చేయలేకపోయాను. అందుకే ఇలా గుడికొచ్చి కూర్చున్నానమ్మా. ఏంటమ్మా కావ్య ఇది? ఇప్పుడే ఆ భగవతిని మా అల్లుడు విదేశాలు వ్యాపారానికి వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు చూడు తల్లి అని మొక్కుకున్నాను. నువ్వేమో ఇలా జరిగిందని పిడుగులాంటి వార్త చెప్తున్నావు. నాకు చాలా బాధగా ఉందమ్మా. కావ్య, నిజంగా అదే కదా? వేరే సమస్యలేం లేవుగా? నువ్వేం బాధపడకమ్మా. చేతికి వస్తుందనుకున్న బిజినెస్ మిస్ అయింది అన్న ఆలోచన తప్ప మరి ఇంకేం లేదు. ఆ ఆలోచనలతో అక్కడ పనిచేయలేక నేను ఇక్కడికి వచ్చానమ్మా. ఇంక ఇలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి మాత్రం ఏం పని చేయగలవు? పదమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. రా. అన్నయ్య గారు బాగున్నారా? అమ్మా కావ్య, అమ్మా కావ్య, మావయ్య ఎలా బాగున్నారా? ఉన్నావమ్మా? అన్నయ్య గారు మీరొక్కరే వచ్చారా? వదిన గారు రాలేదు? వచ్చిందమ్మా, ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతుంది. కావ్య చెప్పిన విషయం విని మీరు చాలా బాధపడి ఉంటారు. మీ ముఖం చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అవునన్నయ్య గారు, వినగానే చాలా బాధపడ్డాను. మన కష్టాల్ని దేవుడికి చెప్పుకోవడం కంటే మనం చేయగలిగింది ఏమిటి చెప్పండి? దేనికైనా భగవంతుడే దారి చూపించాలి. దానికి మీరే మనసు కష్టపెట్టుకోకండి. ఈ కష్ట నష్టాలు సుఖ సంతోషాలు జీవితంలో చీకటి వెలుగు లాంటివి. రాత్రి పగలు అన్నట్టు అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. చాలా సహజం. అయినా మీకు చెప్పగలిగినంత దాన్ని కాదు. ఇలాంటి సమయంలోనే మనసు దిట్టం చేసుకోవాలి. ఏమంటారు అన్నయ్య గారు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇలాంటి సమయంలో నువ్వు నాకు ధైర్యం చెప్పడం చూస్తుంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మీది చాలా గొప్ప మనసు అమ్మా. అసలు ఇలాంటివి జరగకూడదు, కానీ జరిగిపోయింది.
వయసులో చిన్నవాళ్ళు కదా, అందుకే అలా నడుచుకుంటున్నారు. అవునన్నయ్య గారు, అల్లుడు గారికి మీరే కాస్త అర్థమయ్యేటట్టు నచ్చ చెప్పాలి. తప్పకుండానమ్మా, వాడికి ఎలాగైనా నా చెప్తాను. అది నా బాధ్యత కూడా. వాడు ఫారెన్ నుంచి రాగానే నేను క్లియర్గా మాట్లాడతాను. నేను నా కొడుకు చెప్పే సంగతి అటుంచమ్మా. నువ్వు మాత్రం కావికి ఇటువంటి సమయంలో ధైర్యం నూరిపోయాలి. ఆమె చాలా విరక్తి ఉండుంటుంది. పాపం, దాని మనస్సు ఆ బాధను తట్టుకోలేకపోతుంది అన్నయ్య గారు. అందుకే గుడికొచ్చింది. కావ్యాన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. ఏం చేస్తాం, పెళ్ళే ఎన్నో రోజులు కాలేదు, అప్పుడే ఇలా అయిపోయింది. ఇరుగు పొరుగు అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు.